అమ్మ అందరికీ నమస్కారం. నమస్కారం అనే కన్నా చిన్నారులందరికీ కూడా నా ఆశీర్వాదాలను చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాదు, ఇది ఈరోజు ఒక గంట ముందో పెట్టిన ప్రోగ్రాం కాదు. 10 సంవత్సరాల క్రితం నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడున్న పాలకొల్లు ప్రజలు అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత తన వంతు బాధ్యతగా, ఒక సామాజిక బాధ్యతగా ఆ బాధ్యత నెరవేర్తించాలి అని మొట్టమొదటిగా ఆడపిల్లల్ని రక్షించుకుందామనే ఒక మంచి నినాదాన్ని తీసుకొని దాన్ని ఎక్కడా కూడా క్రమం తప్పకుండా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పాలకొల్లులో చేస్తున్న ఈ మహిళా లోకానికి చేస్తున్న ఒక అభిషేకంగా భావించాలి ఈ కార్యక్రమాన్ని. దీన్ని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా రామానాయుడు గారికి, మా సహచర మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రి అనే కన్నా ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా ఈరోజు మనం ముందుండడమే కాదు, చంద్రబాబు నాయుడు గారిని కార్యదక్షత మనం అందరం చూసే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్తో వర్క్ చేస్తారో మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతే శక్తితో, అంతే కమిట్మెంట్తో వర్క్ చేయగల ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారంటే నేను రామానాయుడు గారిని చూస్తా. ఆ రామానాయుడు గారిని చూసిన ప్రతిసారి ఆ కమిట్మెంట్ కానీ, ఆయనకున్న నిబద్ధత కానీ, హార్డ్ వర్క్ కానీ చూస్తూ ఉంటే నిజంగా ఇలా ఉండాలేమో అని చాలామందికి ప్రేరణ ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక మంచి నినాదం తీసుకొని ఆడపిల్లలని రక్షించుకోవాలి అని చెప్పి సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడమే కాకుండా ఇక్కడికి నాలాంటి వాళ్ళని చాలామందిని ఇక్కడికి పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేయడానికి తన సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నందుకు ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా, ఒక తల్లిగా మీకు ఇక్కడ ఈ స్టేజ్ మీద శిరస్సు వంచి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన ఒక సామాజిక బాధ్యత. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు ఇందాకే చెప్పారు ఈ జిల్లాకి రాణి నాగరాణి గారు అని. నేను నాగరాణి గారిని, ఒక కలెక్టర్ని ఒకరినే చూడను, ఒక తల్లిని చూస్తాను, ఒక భార్యని చూస్తాను. భర్త చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇంత చిన్న కూడా తను ఎంత లోపల దుఃఖం దిగమింగుకొని కూడా బయటికి తెలియనివ్వకుండా ఈరోజు ఒక కలెక్టర్ స్థాయికే రావటం కాకుండా వాళ్ళ బిడ్డని ఎంతో ఉత్తమంగా పెంచిన ఆ తల్లికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి, చిన్నపిల్ల నుంచి ఆడపిల్లనమ్మ నేను అని మాట పాడిన ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఆ అమ్మాయిని ఒకసారి చూడాలి అనిపించేది. కానీ ఆ పిల్ల కూడా కొన్ని సందర్భాల్లో కష్టాలను ఎదుర్కొని కూడా ఈ రోజుకి కూడా గోదావరి గట్టు మీద రామచిలకవే అని పాడుతూ ఉంటే ఆ రామచిలకి కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చిన్నదైనా నమస్కారం పెడుతున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయికి ఉన్న సరస్వతీదేవి బట్టి. అదేవిధంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి సినీ ఫీల్డ్లో కానీ, సీరియల్స్లో కానీ రావాలంటే. అటువంటి వ్యక్తులు ఈరోజు మన ముందుకు వచ్చేసరికి మీకు అందరికీ సెలబ్రిటీలా కనిపిస్తారు. కానీ వెనకాతల నలుగుతున్న ఆ నలిగిన కష్టంలోంచి బయటకు వచ్చి మీ ఎదురుగా వచ్చి మొహాన్ని చిరునవ్వు పెట్టుకొని వస్తుంటారు. ఈరోజు ఆ అమ్మ కావ్యకి కూడా ప్రత్యేకంగా నా ఆశీర్వాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా చిన్నారి సరస్వతి, వాగ్దేవి, నిజంగా మీ అమ్మ నాన్న నీకు ఏం ముహూర్తాన్ని ఆ పేరు పెట్టారో తెలియదమ్మా. వాగ్దేవి అని సరస్వతీదేవి పేరు పెట్టుకున్నావు. ఆ సరస్వతిని నాలుక మీద పెట్టుకొని ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ముందుకు నిలిచావు. నీకు నేను నమస్కారం పెట్టకూడదు, ఎందుకంటే నీలో ఉన్న సరస్వతీదేవికి నేను ఎప్పుడూ కూడా అభినందించాలి. మీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రత్యేకంగా మీ అందరికీ నమస్కారాలు. ఇవన్నీ మీ అందరూ ఒక ఎత్తు. కానీ ఇంట్లో ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే, మగాడు బయటకు వచ్చి పని చేయాలి అనుకుంటే ఎవరు సపోర్ట్ ఉండాలండి? ఎవరు సపోర్ట్ ఉండాలి? మీ ఇంట్లో మీ నాన్నగారు పని చేయాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలి? పక్క నుంచి అమ్మ సపోర్ట్ ఉండాలా? ఈరోజు రామానాయుడు గారు సైకిల్ ఎక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, శ్మశానాల్లోకి వెళ్ళి పడుకుంటారు. ఆ బుడమేర గట్టు మీద 3 రోజులు కూర్చొని ఆ గట్టు పూజ చేద్దామా లేదామా అని కూర్చుంటూ ఉంటారు. ఈరోజు ఉదయాన్నే ఎక్కడికి వెళ్తే సాయంత్రానికి ఏ టైంకి వస్తారో తెలియదు, వచ్చిన తర్వాత తింటారో లేదో కూడా తెలియదు, మళ్ళీ ఉదయం లేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. అయినప్పటికీ కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రజల సేవ గురించి తన భర్త ముందుకెళ్తున్నారని వెనకాదుల నుంచి నడిపించిన అమ్మ సూర్యకుమారి గారికి కూడా ఈ విషయంలో మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. అమ్మ శ్రీజ, అదృష్టవంతురాలివి. ఇంత మంచి నాన్న నీకు ఉండటం, ఇంత మంచి నాన్న కూడా నా అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు కూడా ఆశీర్వాదాలు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్షణం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ చూస్తే నాతో పాటు కూడా మా డిఎస్పీ, మా లేడీ ఒక ఆఫీసర్ ఉంది,
ఎదురుగా ఎస్ఐ మేడం, నా వెనకాతల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ రోజుకి కూడా అంగన్వాడీ టీచర్స్, కార్యకర్తలు, చాలామంది ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నారులు గంట సేపు మనం ఖాళీగా కూర్చోమంటేనే కూర్చోం, అటువంటిది మిమ్మల్ని 3 గంటల సేపు అలాగే కూర్చోబెట్టించారండి నిర్మల రామానాయుడు గారు. మీ అందరికీ కూడా ప్రత్యేక 4 గంటల నుంచి అలాగే ఏకదాటిగా సినిమా చూసిన మధ్యలో బ్రేక్కి బయటకు వస్తాం, అంతేనా? 2.5 గంటల సినిమా చూసినా, మొన్న పుష్ప 3 గంటలు చూసినా మధ్యలో ఒక 5 నిమిషాలు బయటకు వెళ్ళి వచ్చాం. అయినప్పటికీ కూడా ఇక్కడ కదలకుండా క్రమశిక్షణతో ఒక మంచి కార్యక్రమానికి వచ్చామనే స్ఫూర్తితో ఇక్కడికి వచ్చిన విద్యార్థి లోకానికి కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేశాను. నేను ఏమనుకున్నానంటే, సేవ్ ద గర్ల్ చైల్డ్ కదా, అందరూ ఆడపిల్లలు ఉంటారేమో అనుకున్నా. ఈ ఆడపిల్లలకి మేము అన్నలుగా అండగా ఉంటాము, మేమందరం కూడా మా ఇంట్లోనే ఒక ఆడపిల్ల ఉంది అని చెప్పి సగర్వంగా ఇక్కడికి వచ్చిన మా యువత లోకానందరికీ కూడా ప్రత్యేకంగా ఒక అక్కను అనుకుంటారో, అమ్మను అనుకుంటారో, ఏమనుకుంటారో, మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు. మీకు ఒక విషయం చెప్పాలి, నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఈ భ్రూణ హత్యల గురించి. నా చిన్నప్పటి నుంచి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకొని పక్కకి వెళ్ళేవాళ్ళు. అదే మగపిల్లాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి లేబర్ రూమ్ నుంచి బయటికి కబురు, చిన్న కాకితో కబురు వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే బాగున్ను, ఆడపిల్లని కనాలనుంది అనుకునే పొజిషన్కి ఈరోజు చాలామంది సంఘ సంస్కర్తలే కాదు, ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈరోజు కనీసం ఇలాగైనా పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియాలి, ఈరోజు చాలామంది మగపిల్లలు ఉన్నారు. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ, మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక మాట చెప్పారు, ఈరోజు ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి, ఆడపిల్ల పుట్టిన నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, బుర్ర దించుకున్నాడు. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాస్టీస్గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకొని ఉంటే ఈరోజు బయటకు వచ్చేసరికి ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు బయటకు వస్తే పోలీసులు మనకు రక్షణ చేస్తారు, రక్షణగా ఉంటారు అన్నది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం. ఎందుకంటే ఆడపిల్ల స్కూల్ నుంచి, పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్. అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది, నాన్న ఫోన్ ఎక్కడుంది, అన్నయ్య ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు. ఏదేదో అందులో నానా చెత్త చెదారం అంతా అందులోనే ఏడుస్తుంది. అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది పక్కన పడేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా ప్రతి తల్లి కూడా అందులో ఏమున్నది, ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిన తర్వాత ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్తాను, ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ ఆడపిల్ల తల్లి గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి. ఇందాక వాగ్దేవ పాట పాడింది, బ్రహ్మ గురించి మాట్లాడినా కూడా ఒక తల్లి బిడ్డే అని. అటువంటిది ఈరోజు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, భ్రూణ హత్యల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదివేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా, ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాళ్ళు ఈరోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను హోమ్ మినిస్టర్గా నేను చూస్తున్నా, కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం వేస్తుంది. 6 నెలల ఆడపిల్ల, 8 సంవత్సరాల ఆడపిల్ల, 6 సంవత్సరాల ఆడపిల్ల. అరే ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే పొట్టు బట్టలు వేసుకుంటే అవతలోడికి అలా ఉండదా అని చెప్పి మాట్లాడే రోజుల నుంచి ఏ ఆడపిల్ల చిన్న పొట్టి బట్టలు వేసుకుందని 6 నెలల పసికందును కూడా అత్యాచారం చేయడానికి సిద్ధపడుతున్నారంటే ఒకసారి మనలో ఉన్న మానసిక రుగ్మత అనుకోవాలా, మన సమాజంలో పట్టిన ఇలాంటి పీడ శక్తుల్ని ఎదిరించాలి అనుకోవాలో ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి చాలా నీచంగా పరిస్థితులు. ఆడపిల్ల కనాలంటే, ఒక బిడ్డని కనాలంటే మనం ఒక చిన్న చేతికి చిన్న గీత గీస్తేనే అమ్మ అని చెప్పి 4 కుట్లు వేయించుకొని 40 రోజులు ఇంట్లో పడుకునే పరిస్థితి. అటువంటిది ఒక ఆడది ఒక బిడ్డని కనాలంటే ఒక కత్తితోని 7 సార్లు 10 సార్లు పొడిస్తే వచ్చే నొప్పి
7 సార్లు, అది 7 టైమ్స్ పుడితే ఎలా నొప్పి వస్తుందో అంత నొప్పితో నీలాంటి ఒక బిడ్డని కని ఎంతో అల్లారు ముద్దుగా ఆ బిడ్డని పెంచుకొని ముద్దులాడుతున్న అన్నం తినిపించుకొని పిల్ల స్కూల్కి వెళ్తుంటే మురిసిపోయి కాలేజ్ ఏజ్ వచ్చిందంటే ఒక రకంగా ఒక ఫంక్షన్ చేసి ఒక ఆడబిడ్డని ఇంత అందంగా పెంచుకోవాలా అని కూలి పనులకు వెళ్ళే ఆడది కూడా ఆ ఆడబిడ్డని చాలా చక్కగా చూసుకోవాలి, మగపిల్లని చాలా చక్కగా చూసుకోవాలనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరూ ఏదీ కాకుండా ఆ ఆడబిడ్డలను తీసుకెళ్ళి 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఒక్కొక్కసారి ఆ మాట వింటుంటే భయం వేస్తుంది. నేను ఈరోజు ఈ వేదిక సాక్షిగా నేను నిమ్మల రామానాయుడు గారికి కూడా ఒకటి నేను వేడుకుంటున్నా. సార్, మీరు సేవ్ ద గర్ల్ చైల్డ్ అని చెప్పారు. పుట్టే బిడ్డ గురించి ఈరోజు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు, మనవలాంటి అందరం కూడా ఈరోజు చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు విపరీతంగా గంజాయికి, డ్రగ్స్కి బానిసైపోయి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఈరోజు చాలామంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఓ గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజంలా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మనందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు గాంజాయి, డ్రగ్స్ ఎంత దారుణంగా పరిస్థితులు పెరిగిపోయినాయి అంటే ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం, గడ్డలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. ఏదో ఉన్న సిచ్యువేషన్లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళు ఆ గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఈరోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో, ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్దాడయ్యి చేసిన నేరాలకి ఆ తల్లే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధితురాలు, బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఎందుకంటే గౌరవ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఉన్నాను, చంద్రగిరి నేను వెళ్ళాను. ఆ రోజు ఒక ఆడబిడ్డ తల్లి పిల్ల మొత్తం స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు మా దగ్గరికి. వచ్చేసరికి ఏంటమ్మా అంటే ఏడుస్తుంది ఆ తల్లి. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏం జరిగింది అంటే లోకేష్ గారు అన్నారు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అమ్మా అని. పక్కకి వెళ్ళి మాట్లాడితే ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతున్న పిల్ల. ఆ 9వ తరగతి చదువుతున్న పిల్లకి గాంజా అలవాటు చేశారు. ఆ అమ్మాయి గాంజా తీసుకోవడం మానలేకపోతుంది. ఆ అమ్మాయికి ఆ టైంకి గాంజా పడకపోతే కనుక షివరింగ్ వచ్చి ఆ అమ్మాయి చచ్చిపోతుందేమో అన్న బెంగ. ఆ తల్లి ఎవరితోని చెప్పుకోలేక, ఆ బిడ్డ తాలూకా పరువు తీయలేక, తను ఉండలేక మాకు ఆత్మహత్య శరణ్యమమ్మ, మా పిల్లని తీసుకెళ్ళి ఏదైనా డీఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయించండి, మేము ఇది బయటికి చెప్పుకోలేకపోతున్నామని చెప్పి ఆ తల్లి వచ్చి ఏడిస్తే ఇమీడియట్గా ఆ రోజు మాకు బీజం పడింది గాంజాని, డ్రగ్స్ని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో అరికట్టాలి అని. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఈ స్టేజ్ సాక్షిగా చెప్తున్నా, నాకు ఇంకా నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశాను. హోమ్ మినిస్టర్ అయ్యాను, ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలే. లోకేష్ గారి దగ్గర నుంచి ఒకటే ఒక మెసేజ్, అమ్మ డ్రగ్స్ని మనం ఆపాలి, గాంజాయిని మనం ఆపాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకో, ఇదే ఒకే ఒక్క మెసేజ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకునే పొజిషన్కి ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే అది ఈరోజు మీరందరూ కూడా చేస్తున్న సహకారం. దానికన్నా ముందు ఎంతోమంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ నేరాలు జరిగినా కూడా దానికి అంశం తిరిగి గాంజాయే వచ్చిందంటే దాని గాంజా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ చాలామంది మాట్లాడుకుంటే ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. మీ ఇంటి చుట్టూ చివరిన బడ్డీ కొట్టులోనో లేకపోతే ఆఖరికి మీ స్కూల్ సరౌండింగ్లోనో కూడా గంజాయి దొరికే పరిస్థితులు ఈ రోజుకి వచ్చేసినాయంటే ఒక్కసారి మనందరం కూడా ఏ పొజిషన్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఇక్కడున్న మగపిల్లలందరికీ ఒకటి చెప్తున్నా, అమ్మ నీ తల్లి ఒక ఆడది, నీ అక్క ఒక ఆడది, నీ చెల్లి ఒక ఆడది. బయటకు వస్తే ప్రతి ఆడదానిలోనూ ఒక తల్లిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూడాలి. కనీసం ఆడదానిగా గౌరవించే పరిస్థితులు రావాలి తప్పించి ఆ ఆడపిల్లని ఏదో ఒకటి చేద్దాము అన్న ఆలోచన నీకొస్తే రేపొద్దున నీ ఇంట్లో చెల్లిని చూసినా ఇంకొకటి పరిస్థితి అలాగే ఉంటుందన్న సంగతి మాత్రం దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిమ్మల్ని ఇంతకు మించి ఎక్కువగా విసిగించను, ఎందుకంటే చాలా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు. మా యాంకర్ తన చిత్రలేఖ
చిత్రలేఖ ఇందాకటి నుంచి చూస్తున్న 4 గంటల నుంచి మేము మాట్లాడడం కానీ తను మాట్లాడుతూనే ఉంది, చాలా చక్కగా మాట్లాడుతోంది. మంచి ఇన్స్పిరేషన్ కలిగిన ఒక మంచి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం దృష్ట్యా నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఇక్కడికి వచ్చామా, లేకపోతే ఈ బెలూన్స్ తీసుకున్నామా, ఇక్కడ ప్రోగ్రామ్స్ చూసామా, మన రామానాయుడు గారు థ్యాంక్స్ చెప్పామా వెళ్ళిపోయామా అని కాదు. ఈరోజు రామానాయుడు గారు పనితీరు ఏంటో నాకు తెలుసు. ఇందాక పాలకులను చూస్తే చాలామంది కుళ్ళుకుంటారు అని చెప్పింది. నా పక్కన మా కలెక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? మేడం నేను కూడా మేడం అన్నారు ఆవిడ. ఎందుకనంటే ఈ పాలకొల్లులోని రామానాయుడు గారు చేసినంత అభివృద్ధి ఇంకెవరూ చేయరు. మాకు ఇక్కడ లేమే, మేము ఎందుకు భీమవరం అంటే అక్కడ వాళ్ళు చేయలేదని కాదు, ఇంతకన్నా బాగా వాళ్ళందరికన్నా బాగా చేశారు ఇక్కడ. ఇలాంటి సందర్భంలో నేను కూడా కుళ్ళుకుంటాను మేడం అని చెప్పి ఒక కలెక్టర్ స్థాయిలో వ్యక్తి అన్నారంటే ఒకసారి రామానాయుడు గారి పనితీరు కూడా మనందరికీ ఆదర్శంగా నిలవాలి. ముఖ్యంగా ఆయన చాలా సందర్భాల్లో అంటుంటా, సార్ ఏంటంటే అలా సైకిల్ మీద వెళ్ళిపోతారు, పేపర్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎందుకంటే తెలియాలి కదా మేడం వాళ్ళకి. బుడమేరు విషయంలో నేను కళ్ళతో చూసా, ఒకే 1 గంట వెళ్ళానట్టున్నాడు బుడమేరు. మీ దగ్గరికి వచ్చాను కదా సార్, గంట నేను వెళ్ళి రావడానికి ఇంతవరకు బురద అంటుకుపోయి ఆ బురద ఎలా పోతుందో 10 సార్లు నేను నా కాళ్ళను చూసుకొని ఎక్కడ అంటుకుంటుందో నా డ్రెస్సును చూసుకొని ఇన్ని బాధలు నేను పడి బుడమేరు వెళ్తే అక్కడ రిలాక్స్గా గట్టుల మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఎప్పుడు ఆయన చేత్తో మొబైల్ పట్టుకుని చూడడం నేను ఎప్పుడు చూడలేదండి. ఇప్పటికీ కూడా 10 పేపర్లు 1 పెన్ను పట్టుకుని ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు ఆయన. ఏంటి సార్ రాస్తున్నారంటే నెక్స్ట్ ఏం చేయాలని రాసుకుంటున్నాను మేడం అన్నారు. నిజంగా అటువంటి వ్యక్తిని చూడటం చాలా అరుదు. అటువంటి వ్యక్తుల్లో సహచర మంత్రిగా ఉండటం మేమందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తుల్ని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకునే ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తిని కూడా ఇంతమంది పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే కాలంలో ఒక మంచి పొజిషన్స్లో ఉండాలి. లాస్ట్గా ఒకటి అడిగి క్లోజ్ చేస్తా, ఎంతమంది పొలిటీషియన్స్ అవుదాం అనుకుంటున్నారు? ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. బాబోయ్ మా మీద మాకే సిగ్గొస్తుంది. పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు అవ్వాలని ఎవరు కోరుకోవట్లేదా? ఒకటి ఓకే, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, నెంబర్ ఈజ్ గుడ్. హీరోలు ఓ పవన్ కళ్యాణ్, ఒక అల్లు అర్జున్, ఎంతమంది అనుకుంటున్నారు? గుడ్ గోయింగ్. కానీ ఒకటి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నా కూడా ఈరోజు ఇక్కడే ఒక బేసం వేసుకొని వెళ్ళండి. ఎస్ ఇది నేను అవ్వాలి పెద్ద అయిన తర్వాత అని. ఏదో అంటారు కదా, గట్టిగా అనుకోండి స్వామి అయిపోద్ది అంటారు ఏదో సినిమాలో. అలాగే గట్టిగా అనుకోండి, మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో, మీ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగాలి అనుకుంటున్నారో ఈరోజు ఇక్కడ ఆగొద్దు, అక్కడ ఆగాలి ఎప్పుడు కూడా. ఆ రకంగా మనం ఆలోచన తీరు మీరు అందరూ కూడా మార్చుకోవాలని, ఆడబిడ్డ పట్ల ముఖ్యంగా గౌరవంతో మనందరం కూడా ముందుకెళ్ళాలని. ఆడపిల్ల ఉంటేనే, ఇందాకే చెప్పారు లెక్కలు, కొన్ని రోజులు పోతే అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకర్రా నాయన. ఒకసారి ఆలోచన చేసుకోండి, ఇప్పటికే 1000 మందికి 800 మంది ఆడపిల్లలు ఉన్నారట. కాబట్టి ఆడపిల్లని గౌరవించుకుందాం, ఆడపిల్లని కాపాడుకుందాం, మనందరం కూడా ఆ బాధ్యతగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆడపిల్లల రక్షణ గురించి, ఈ నేటి భవిష్యత్తు గురించి, ఈ నేటి తరాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని మరొకసారి తెలియజేసుకుంటూ